నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మన ట్యాంక్ బండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న ఏదైతే కర్ణగుట్టలో కేంద్ర బలగాలు మొత్తం ఆమరించి అక్కడ ఉన్న మావోయిస్టులు కానీ ఆదివాసులు కానీ అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇలా పౌర హక్కుల సంఘంకు సంబంధించి ధర్నా చేస్తున్నారు. ఇదే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏదైతే ఇప్పుడు కర్ణగుట్టలో కేంద్ర బలగాలు అక్కడికి వెళ్ళి మావోయిస్టులు కానీ ఆదివాసులు కానీ అంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎలా చూడదు? ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని విశ్వసించి మనం దాన్ని ఆచరించాలన్న దేశంలో ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన ఉద్యమకారులను హత్య చేస్తామని నిర్మూలిస్తామన్న అధికారం ప్రభుత్వాలకు లేదు. ఇది ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైతే ఎన్కౌంటర్ హత్యాకాండ స్టార్టింగ్ నుంచి 50 ఏళ్ళుగా పౌర హక్కుల సంఘం మాట్లాడుతుంది. అది న్యాయస్థానంలో చేస్తే కూడా న్యాయస్థానంలో మనకు ఉమ్మడి హైకోర్టు మనకు మంచి తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పును పక్కకు పెట్టి పీసులు జడ్జిమెంట్ ద్వారా ఇప్పుడు ఏమైందంటే ఎన్కౌంటర్ చేయడం అనేది ఒక ఈజీగా అయిపోయింది. ఎప్పుడైనా సరే ప్రజలు ఉన్నంతకాలం ప్రజాస్వామ్య దేశంలో ఉద్యమాలు పుడుతూనే ఉంటాయి. ఉద్యమాలని నువ్వు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి తప్ప మీరు ఉద్యమాలు చేస్తున్నారని కేసులు పెడతా, నిర్బంధిస్తా, లాఠీచార్జ్ చేస్తా, హత్యలు చేస్తా అధికారం లేదు. కాబట్టి మేము ఈ గ్రీన్ యాంట్ వ్యతిరేకంగా, సమాధాన వ్యతిరేకంగా, ఇప్పుడు కగారు వ్యతిరేకంగా మనం గొంతెత్తుతూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇక్కడ చర్చల కోసం సిద్ధపడడం లేదు. నేను నిర్మూలిస్తాను ఇప్పటికి కూడా మాట్లాడుతూ 2 ఏళ్లుగా 90 ఎన్కౌంటర్లో సుమారు 900 మంది చంపేశారు. అదే కాకుండా దండకారణ్యం ప్రాంతంలో ఒక కేరళ అంతా వైశాల్య దండకారణ్యంలో 650 క్యాంపులు, 8.5 లక్షల సైనిక బలగాలతోటి మొత్తం నిరంతరం కూంబింగ్ చేస్తుంది. ఈ కూంబింగ్లో భాగంగా ఇప్పటికీ ఇంత హత్యాకాండ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా కర్రెగట్టుల్లో ఫిబ్రవరి 18 5,000 బలగాలు చుట్టుముట్టాయని మీలాంటి వార్తా సంస్థల ద్వారా ప్రధాన మీడియా ద్వారా కూడా బయటకు వచ్చింది. కానీ ఎప్పుడైతే కర్రెగుట్టల చుట్టివేత అనేది గత సంవత్సరం ఏప్రిల్ 21 నుంచి మే 10 వరకు జరిగిందో ఆ క్రమంలో 25,000 బలగాలు చుట్టుముడితే సుమారు 32 మంది చచ్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మరణాలు ఉంటాయని చెప్పి మీరు ఇప్పటికైనా సరే ఒక చర్చలు జరపండి, శాంతియుత వాతావరణం చేయండి. వాళ్ళ విధానాలు ఏంది, వాళ్ళ పోరాటాలు ఏంది, మీ విధానాలు ఏంది, మీ అణిచివేత ఏందని ప్రజలకు తెలుస్తుంది. ఆ వైపుగా కొనసాగించండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ సాయుధ బలగాలను వెనక్కి తీసుకోమని. ఎందుకంటే అది తెలంగాణ బార్డర్లో ఉన్నాయి, ములుగు బార్డర్లో ఉన్నాయి. కాబట్టి ఒక మంచి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ 5,000 పోలీస్ బలగాలని, గ్రేడ్స్ బలగాన్ని, డిఆర్జీ బలగాలని, సిఆర్పి బలగాన్ని వెనక్కి తీసుకొని ఒక శాంతియుత వాతావరణం కలిగించాలని, దానికి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, లేకపోతే సీతక్క అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక్కసారి చొరవ చేసి ఒక ప్రజాస్వామిక వాతావరణం నిలబించాలని చెప్పి పౌరకుల సంఘంగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. సార్ ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పి స్టార్ట్ చేసి ఏదైతే మన హోంశాఖ మినిస్టర్కి మన అమిత్ షా గారు మార్చి 31 వరకు మొత్తం మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీని ఎలా చూడవచ్చు? అట్లా ప్రజాస్వామిక దేశంలో ఒక ప్రభుత్వం ఒక ఉద్యమానికి డెడ్ లైన్ విధించడం అనేది, ముహూర్తం తేదీ నిర్ణయించడం అనేది అది అశాస్త్రీయం. అది ఏంటంటే ప్రజలకు సమస్యలు ఉన్నంతసేపు పోరాటాలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడతారు. ఉద్యోగులు హక్కుల కోసం పోరాటాలని చెప్పి ఉద్యోగులను తీసేస్తారా? అట్లా ఉద్యోగులు ఏ హక్కుల కోసం పోరాటాలను ఆలోచించాలి. మావోయిస్టులు నిజంగా ఏ హక్కుల కోసం మాట్లాడుతున్నారు? 1996 పేచ చట్టం గురించి మాట్లాడుతున్నారు, 2000 అడవి హక్కుల చట్టం గురించి మాట్లాడుతున్నారు, గ్రామ సభ తీర్మానాల గురించి మాట్లాడుతున్నారు. అవి అడవి ప్రాంతం అమలు చేసినట్టయితే మావోయిస్టు ఉద్యమం ఇంత బలంగా కొనసాగేది కాకపోవచ్చు. ఎందుకంటే ఆదివాసులకు హక్కులు అన్నీ వచ్చేటి కాబట్టి ఇప్పటి వరకు ఈ ఏదైతే 47 పోతున్నామో, 47 పోయి 100 సంవత్సరాలని మాట్లాడుతున్నామో, ఇప్పటికి కూడా ఆదివాసీ ప్రాంతంలో 100% లిటరసీ లేదు, ఎడ్యుకేషన్ లేదు, వైద్యం లేదు, ఉద్యోగాలు లేవు, జీవనోపాధి లేదు. మరి వాళ్ళు ఏం కావాలి? ఆ దేశ ప్రభులు కారా? ఆదివాసులు ఈ దేశ ప్రజలు కాదా? మరి వాళ్ళ కోసం ఈ గత ఏ ప్రభుత్వాలు కొనసాగినో ప్రభుత్వాలు చేయకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం 10 ఏళ్ళుగా కొనసాగుతుంది కదా, ఎందుకు చేయలేకపోతుంది? అది చేయకపోగా ఇప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ కోట్లాది విలువైన ఖనిజ సంపద ఉన్నది కదా, ఆ ఖనిజ సంపదను కార్పొరేట్లకు అందించడం కోసం వీళ్ళు మావోయిస్టులు అడ్డుగా ఉన్నారని చెప్పి మావోయిస్టులను నిర్మూలించి రేపు పొద్దున మనకు ఇప్పటికే చూడండి, ఇప్పటికి 105 ఒప్పందాలు అయినాయి. అవన్నీ కూడా ఇనుము, గ్రానైటు, అక్కడున్న ఖనిజాలకు సంబంధించి. రేపు పొద్దున మనకు తెలంగాణలో కదా ఎట్లయితే ఓపెన్ కాస్ట్ మైనింగ్ తీసి బొందలగడ్డ అవుతున్నాయో, రేపు బస్తర్ ప్రాంతం బొందలగడ్డగా మారబోతుంది. కాబట్టి ఈ ఖనిజ సంపద మనందరిది, మనకు హక్కు ఉంటుంది. కానీ ఒక ఆదానికో, అంబానికో లేకపోతే ఇంకొవరికో ఉండదు. మేము అదే విన్నాం, ఈ దేశ ఖనిజ వనరులన్నీ ప్రజలకు చెందాలి. ఆ వైపుగా మీరు చట్టాలు అమలు చేయండి. లేకపోతే రేపు పొద్దున మన కింది తరాలకు బొందలగడ్డలు తప్ప మన ఖనిజాలు ఉంటాయి, మనం మరొక సోమాలియాగా మారుతాం. కాబట్టి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అమిత్ షాను
మోడీని నిలదీయాలి. ఒక ప్రజాస్వామ్య పరిస్థితి కోసం, చర్చల కోసం, ఉద్యమ నిర్మూలన కాకుండా చూడాలి. ఎందుకంటే అది ఎందుకు ఈ 50 ఏళ్ళుగా కొనసాగి లేదా 70 ఏళ్ళుగా కొనసాగిన స్వతంత్ర భారతం ఆదివాసులకు పార్లమెంటరీ పార్టీలు ఎందుకు ఆ విశ్వాసాన్ని కలిగించలేకపోయినాయి? ఎందుకు సాయుధ పోరాటం మావోయిస్టులకు విశ్వాసం కలిగించారు? ఆ వైపుగా చర్చలు జరగండి. ఎందుకు మీకు ఇన్ని మీడియా ఉంది, పేపర్ ఉంది, అన్ని ప్రకటనలు ఉన్నాయి, ఇన్నప్పుడు కూడా మీరు ఎందుకు ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు మాత్రమే పొందగలుగుతున్నారు? ఆచరణ చూస్తున్నారు కదా, ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగా ఆచరణ ఉన్నట్టయితే ఈ ఉద్యమాలు ఎందుకు పుడతాయి? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ చేస్తున్న ఏవైతే అది ఒక డిమాండ్స్ ఉన్నాయో వాటిని అనుకూలంగా చర్చలు జరిపి ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పిన తర్వాత ఏం చేద్దామనేది, లేకపోతే ఇట్లా హత్య చేసుకుంటూ పోతే ఇందులో ఎంతమంది ఆదివాసులు ఉన్నారో తెలియట్లేదు. సగానికి సగం ఆదివాసులు ఉన్నారు. మరి ఆదివాసులను చంపే అధికారం ప్రభుత్వానికి, పోలీసులకు ఎవరిచ్చింది? మరి ఇది కూడా ప్రశ్నే కదా. మనం దిశ ఎన్కౌంటర్లు చూసాం, ఎన్కౌంటర్లు చంపొద్దని చెప్పి వాళ్ళను కేసు రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకుపోయి చంపేసాం. అది సిర్పూర్కర్ కమిషన్ 600 పేజీలు లెటర్ ఇచ్చింది, అది బూటకమని. ఈ బూటకం ఎన్కౌంటర్ పేరుతో చంపే అధికారం పోలీసులకు ఎక్కడిది, ప్రభుత్వానికి ఎక్కడిది? కాబట్టి ఎన్కౌంటర్ పేరుతో హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక శాంతియుత వాతావరణం నిలబడితే, మన రాజ్యాంగబద్ధ పరిపాలన అమలు చేయగలిగితే ఉద్యమాలు తగ్గుముడతాయి, ప్రజలు చేతగా ప్రజాస్వామ్యంగా బతకగలుగుతారు. ఆ వైపుగా మాట్లాడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.